దాన్ని ప్రేమగా చూసుకునే దివ్యం చూసింది. మనశ్శాంతిగా వెళ్ళిపోయింది. నువ్వింత మెచ్యూర్డ్గా మారుతావని నేను అనుకోలేదురా. అంత దివ్య వల్లే. ఆ రోజు ఒకసారి నువ్వు సంబంధం వద్దని చెప్పి మళ్ళీ చేసుకున్నావు చూడు, అదేరా డెస్టినీ అంటే. ఈ అదృష్టం చాలా తక్కువ మంది దక్కుతుంది. దాన్ని ఎప్పుడు పోగొట్టుకోకు. బోగారు, ఏం జరిగింది? ఏం జరిగిందా? గంట నుంచి టీవీలో ఏం వాయించేస్తున్నారో చూడండి. ఒకప్పుడు పెళ్లి కుదిరితే ఇంట్లో పండగ చేసుకునేవారు. ఇప్పుడు ఆ పెళ్లి పెటాకులు చేసుకుని డివోర్స్ తీసుకుని కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఆస్ట్రేలియాలోని బ్రైన్ హాన్స్ తన ఫేస్బుక్ పై పెట్టిన ఒక భారతీయ జంట వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. Celebrating our divorce, my friend. This is the latest fashion in India. She is my wife, ex-wife Divya. And he is my ex-wife Shaurya. లేకపోతే పెళ్ళంట. పెళ్లి చేసుకుని పిల్లలు కనేసి యారా మీ బొడ్డోడు ఏ కాన్వెంట్, ఫీజు ఎంత కట్టు, ఆధార్ కార్డులు ఉంటే డిస్కౌంట్లు ఇస్తారా, ఈ సొల్లు వేసుకుంటూ స్లో మోషన్ లో బతికేయాలా? మాకు ఎంత మరి మావయ్య అది చంపేస్తాను. ఇంకో మాట మాట్లాడితే చంపేస్తాను. పిచ్చి మీద వల్ల కనిపిస్తున్నావా? మా పరువు బజార్న పడేసే హక్కు మీకు ఎవరిచ్చారా? ఎవరిచ్చారు? మా కోసం పెళ్లి చేసుకుని మీకోసం విడిపోతారా? విడిపోయి ఎవరి కోసం బతుకుతారు? ఎవరితో బతుకుతారు? పెళ్లి పత్రిక మీద మీ పేర్లతో పాటు తల్లిదండ్రుల పేర్లు, ఇంటి పేర్లు అన్ని వేసి ఆఖరణ బంధుమిత్రుల ఆశీస్సులతోనే అచ్చేస్తారు. దాని అర్థం తెలుసా నీకు? ఫలానా కుటుంబాలు ఫలానా పిల్లల మీద నమ్మకంతో పెళ్లి అనే సంప్రదాయం పాటిస్తున్నారు, వచ్చి అక్షింతలేసి దీవించండి, సొసైటీలో వీళ్ళని భార్యాభర్తలుగా గౌరవించండి అని మా పరువు మర్యాద గౌరవాలకి వీళ్లే వారసులని చెప్తాం. కానీ మీరు చేసిందే, మీరు పెళ్లి చేసుకుని మమ్మల్ని ఉద్ధరించలేదు, మీ జీవితాలకు అర్థం తెచ్చుకున్నారంతే. అందరూ మీలాగే ఆలోచించడం మొదలు పెడితే కొన్నాళ్లకి పెళ్ళనేది పూర్తయిపోతుంది. 45 సంవత్సరాల జీవితంలో సంపాదించిందంతా ఈ రోజు కోల్పోయాను. ఇందులో నీ తప్పెంతుందో నా కూతురిది అంతే ఉంది. అందుకే నిన్ను వదిలేస్తున్నాను. ఇదిగో డివోర్స్ పేపర్స్. వచ్చే వారం హైదరాబాద్ లో నీ కూతురు పెళ్లి. యుఎస్ వెళ్ళిపోదాం డిసైడ్ అవుట్ కదా, అమ్మ చెప్పింది. ఆల్ ది బెస్ట్. ఎవరిని బాధ పెట్టాలనుకోలేదు నాన్న, నిజం చెప్తున్నా. కానీ ఇదంతా నా వల్లే, అంతా నా తప్పే. జీవితంలో మనం చేసే సగం తప్పులు ఎవరినో బాధ పెట్టాలని కాదు శౌర్య. ఆ క్షణంలో మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసేస్తాం. అది దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసుకునే అవసరం కానీ అవగాహన కానీ మనకు ఉండదు. మీ వరకు పెళ్లి అబద్ధం ఉండొచ్చు, కానీ మీ ఇద్దరూ కలిసి గడిపిన కాలం నిజం. మన కుటుంబాల మధ్య పంచిన ప్రేమలు ఆప్యాయతలు అన్నీ నిజం. దివ్యకు నీకు మధ్య పెరిగిన స్నేహం నిజం. నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు అన్న మాట నిజం. నువ్వు చెప్పపోయినా నీ కళ్ళలో తెలుస్తుందిరా. పెళ్ళంటే బరువని బాధ్యతలని అనుకునే మీలాంటి వాళ్ళకి అర్థం అవ్వాల్సిందేంటో తెలుసా? ప్రేమలు బాధ్యతలు కన్నా పెళ్లికి ముఖ్యమైనది స్నేహం. ఏదైనా మారొచ్చు కానీ స్నేహం మారకూడదు. పెళ్ళొద్దనుకొని మీరు సాధించింది ఆ స్నేహమేగా. ఎనీవే, గుడ్ లక్ సన్.
అందరినీ వదిలేసి యూఎస్ వెళ్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? దివ్యాని మర్చిపోగలవా? హైదరాబాద్లోనే ఈరోజు పెళ్ళి. ఒక్కసారి ఆలోచించరా. ఒక్కసారి దివ్యతో మాట్లాడితే ఐఎమ్ షూర్. ఏం మాట్లాడాలి? ఏం మొహం పెట్టుకుని దివ్య ముందుకెళ్ళాలో చెప్పండి, వెళ్తాను. దివ్య మళ్ళీ నన్ను నమ్ము, రా లేచిపోతాను చెప్పనా. నన్ను నమ్ము అంటూ నా వెతవేడేలతో దివ్య లైఫ్ నాశనం చేశాను. నా పేరెంట్స్, దివ్య పేరెంట్స్ అందరినీ బాధ పెట్టా. ఎవరి మాట వినలేదు, ఏం ఆలోచించలేదు. అందరూ నాకు నచ్చినట్టే ఇస్తా. ఇంకా చాలు, వెళ్ళిపోవడం కరెక్ట్. బాబా పక్కన ఏటీఎం దగ్గర. ఓకే సార్. సారీ సార్, అవుట్ ఆఫ్ సర్వీస్. థర్డ్ ఫ్లోర్ లో ఇంకొక ఏటీఎం ఉంది. ఎవరు నువ్వు? పోంది. నేను ఇక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసా ఇక్కడ నీకు? నేను ఇక్కడ అసలు ఏయ్, గన్ను నా చేతిలో ఉంది, క్వశ్చన్స్ నువ్వు అడుగుతావేంటి? సైన్స్ చదువుకోలే? అబ్బా తమ్ముడు ముద్దుగున్నావు, భయపడకు. గన్ను చూసి నేను విలన్ కాదు, పక్కా జెంటిల్మెన్. అవతల అది మళ్ళీ పెళ్లి చేసుకుంటాది, నీకు తెలుసా తమ్ముడు? దివ్య మళ్ళీ పెళ్లి చేసుకుంటుందని వీడికి తెలుసు. నీకు కూడా తెలుసా? అంటే అందరూ చెప్పుకుంటారా? అందుకే కదా యూఎస్ వెళ్ళిపోతున్నాను. నా పిల్లం పెళ్లి చేసుకుంటే నువ్వు యూఎస్ ఎందుకు పోతావు? నీ పిల్లమా? మరి నీ పిల్లవా? అబ్బా ఇప్పుడు కాదు, ఒకప్పుడు డివోర్స్ అయిపోయింది. నా పిల్లము నీకు కూడా డైవర్స్ ఇచ్చింది. నీ పిల్ల నాకు ఎందుకు ఇస్తుంది? నా పిల్ల నాకు ఇస్తుంది. అదే మన తమ్ముడు, కన్ఫ్యూజ్ చేయకు, క్లారిటీ. ఇప్పుడు మన పిల్లము మన పిల్ల ఏంట? అవతల పక్కన నా ఫ్లైట్ వెళ్ళిపోతుంది. ఏయ్, నీ ఫ్లైట్ కన్నా పైకి వెళ్ళిపోతున్నా. సూసైడ్ చేసుకోవడానికి వచ్చాడు తమ్ముడు. సూసైడా? అవును. మన పిల్లం నాకు డైవర్స్ ఇవ్వకుండా నీకిచ్చి ఇంకోని పెళ్లి చేసుకుంటారు. మన ఇద్దరం సూసైడ్ చేసుకుందాం. ఈ దునియాకి మన ఫ్యామిలీ స్టోరీ చెప్పి చచ్చిపోదాం. నన్ను నువ్వు చంపు, నేను నిన్ను చంపుతా. అవును, మన దగ్గర ఉన్నది ఒక్కగానే కదా, మరి ఎట్లా? భయ్యా నువ్వు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నావు. నేను కాదు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. మన ఇద్దరు కాదు సెకండ్ ఇచ్చేది భయ్యా. భయ్యా నువ్వు దివ్యని అది ఇది అనకు. ఆయన నువ్వు దివ్య నేను చేసుకోవడం ఏంటి? మధ్యలో ఈ దివ్య ఎవరు? నా పిల్లం ఇంకో పెళ్లి చేసుకుంటుంది, అలాగే నీ పిల్లం కూడా ఇంకో పెళ్లి చేసుకుంటుంది, అంతే కదా? అంటే నీ పిల్లని కూడా ఆనే చేసుకుంటారా? తను ఇంకెవరినో చేసుకుంటుందిరా. అయినా బతికే ఉన్నావా? మరి ఇంకేం చేయాలి? అవ్వా అవ్వా, దా దూకి చచ్చిపోదాం. ఏ అస్సలు విషయం మర్చిపోయినా, అర్జెంట్ గా ఫోన్ చేయి. ఎవరికి? మీడియాకి. ఈ మీడియా ద్వారా నా పిల్లానికి, ఈ దునియాకి మన సూసైడ్ చేయాలి. తమ్ముడు, నేను కోటర్ మీద 9 వేస్తున్నా, నా మాట ఎవరు నమ్మరని, అందుకే నేను వేసుకొచ్చిన. అర్జెంట్ గా మీడియా ఫోన్ చేయాలి. నువ్వు ఇప్పుడు ఏం చేయలేరు? నేను నువ్వు ఉంటావు, నువ్వు లైన్ లో ఉంటావు, చెప్తాను. హలో హలో ఏంటి చెప్పండి సార్. ఇక్కడ ఒకడు ఉన్నాడు సార్, వాళ్ళ ఆవిడ 2 పెళ్లి చేసుకుంటుందంట. వీడికి సూసైడ్ చేసుకోవడానికి వచ్చాడు. అనవసరంగా మధ్యలో నన్ను కిడ్నాప్ చేసి పైకి తీసుకొచ్చారు సార్. గన్ను కూడా ఉంది సార్. చూసాడా? పేరు చెప్పు. నీ పేరేంటి? గౌతమ్ సాఫ్ట్వేర్. గౌతమ్ సార్. నీ పేరు? సార్ నా పేరు శౌర్య సార్. ఏరియా? మాధవపూర్ దగ్గర సార్, టేజర్ టవర్స్ పైన. నవీన్ సార్, సూసైడ్ కేసు అంట, లైవ్ లో ఇచ్చాయి. అలాగే సార్. అర్థమైందా? ఏదో డౌట్లు అడిగితే చంపుతా, రాసుకో. ఫ్లాష్ న్యూస్. శౌర్య అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకుంటున్నాడు. గౌతమ్ అనే మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి గన్ చూపించి కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది. అతని డిమాండ్స్ ఏంటనేవి ఇంకా తెలియలేదు. ఎయిర్పోర్ట్ కి వెళ్దామని చెప్తే ఎవ్వరూ వెళ్ళలేదు. నాకు కాల్ దివ్య. హలో, శౌర్య సూసైడ్ చేసుకుంటున్నాడు. నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటున్నావు అని సూసైడ్ చేసుకోవడానికి బిల్డింగ్ మీదకి ఎక్కాడు. వాట్? అబ్బా నువ్వు అర్జెంట్ గా బయలుదేరి ఇక్కడికి రావే. ఈ డ్రామాలు స్కెచ్లు మాన్మెంట్ చెప్పి ఇంకా ప్లీజ్. ఒసే మెంటల్,
టీవీలో లైవ్ వస్తుంది చూడు. ఐ డోంట్ కేర్, ప్లీజ్ నన్ను వదిలే. అబ్బా, అరే నువ్వు అర్జెంట్ గా రిజిస్టర్ ఆఫీస్ కి పదా. నమస్కారం. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నా. రావు గారు లోపలే ఉన్నారు. లోపలే ఉన్నా. దివ్య, శౌర్య నిజంగానే నీకోసం సూసైడ్ చేసుకుంటున్నాడే. ప్లీజ్ నమ్మవే, నిజంగా. ఆలోచించకు దివ్య. నీకంత స్వేచ్ఛనిచ్చే సంస్కారం మాకు లేదు. వయసు వచ్చాక ఆడపిల్లకు కూడా అన్నీ తెలుసని ఒప్పుకోవడం మా వల్ల కాదు. అది నిజమైనా సరే మీ తప్పులెత్తి చూపించడానికి ఉన్నంత తెగింపు మా తప్పులు ఒప్పుకోవడానికి మాకుండదు. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం కూడా నేనే చెప్తున్నాను. వెళ్ళు. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. ఇంకొక్క మిట్టెక్కినా నా మీద ఒట్టే. వెళ్ళు. వెళ్ళు. హలో సుమా, వినపడుతుందా? హలో, ఎక్స్ట్రా ఫోర్స్ రావడానికి ఇంకెంత టైం పడుతుంది? చాలా కష్టంగా ఉంది. త్వరగా త్వరగా పంపించారు సార్. ఓకే సార్. ఎవరమ్మా నువ్వు? సార్ నేనే దివ్య. శౌర్య సూసైడ్ ఏంటి? చేసుకునేది నా కోసమే. శౌర్యనా? హలో, నేను ఎస్ఐ కింద నుంచి మాట్లాడుతున్నాను. మీ వైఫ్ వచ్చింది. మీ మిస్సెస్ వచ్చారంట. మాట్లాడు. ఇదిగో మాట్లాడమ్మా. హలో హలో. నీకేమైనా పిచ్చా? మా మెంటలు పాగలు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత పిచ్చోని కాకపోతే సైంటిస్ట్ అవుతారా? తాగేవా? ఫుల్ గా తాగా చచ్చే వరకు తాగుతూనే ఉంటా. ప్లీజ్ కిందకి రా. ఒక్కసారి ఎక్కాక దిగే సమస్య లేదు. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో. నీకోసం నేను చచ్చిపోతున్నా విషయం గుర్తు పెట్టుకుంటే చాలా. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. కిందకి రా. నేను ఒక్కసారి డిసైడ్ అయినా. మీడియా, ఆడియన్స్, ఫ్యాన్స్, నా తమ్ముడు డిసప్పాయింట్ అవుతారు నేను సూసైడ్ చేసుకోపోతే. ప్లీజ్ నీతో మాట్లాడాలి శౌర్య. శౌర్య, ఓ తమ్ముడు. సార్ మీరే చెప్పండి సార్. వదిన నీతో మాట్లాడతాదంట. నా పేరు ప్రెస్టేజ్ అని చెప్పు తమ్ముడు. హలో, ఏమయ్యా, మీ ఆవిడ ఇంత చెప్పినా సూసైడ్ చేసుకుంటావా? సార్ నేను కాదు సార్ సూసైడ్ చేసుకునేది, నా పక్కన వాడు సార్. అవును నేనే. మరి ఫోన్ నువ్వెందుకు తీసుకున్నావు? ముందు అతనికి ఇవ్వు. మీతో మాట్లాడాలంట. హలో. అరే మీ మిస్సెస్ ఇక్కడ ఏడుస్తుందయ్యా. దాన్ని ఏడుపు నమ్మి దాన్ని పెళ్లి చేసుకుని స్టిల్ ఏడుస్తూనే ఉన్నా. అబ్బా వింటలేదమ్మా, నువ్వే ఏదో నచ్చ చెప్పు. ఏంది? హలో, మస్తు చూసినాం పో. మాట విను ప్లీజ్. నా పెళ్లి. నువ్వు వెళ్ళిపోయి ఆ నవగుఫ్ గాని పెళ్లి చేసుకోపో. చూసినా తమ్ముడు, నా ప్రశ్న. గుడ్ బై. శౌర్య కాల్ కట్ చేశాడు సార్. నువ్వు అర్జెంట్ గా పక్క బిల్డింగ్ పైకి ఎక్కి కనిపించు. నిన్ను చూసైనా మనసు మార్చుకుంటాడేమో. మీరు ఆగండి, ఆగండమ్మా. ఓకే భయ్యా, నా పని అయిపోయింది కదా, నేను వెళ్తా. ఏయ్, నేను పైకి వెళ్ళాక నువ్వు కిందికి వెళ్ళడానికి లేదు. ఓకే, నేను చచ్చిపోతే ఇప్పుడు. ఎందుకు నేనంటే అంత ప్రేమ నీకు? ఎట్లా పోతున్నావు కదా, ఇగో ఈ క్రెడిట్ కార్డులు వాడుకో, ఈ డబ్బులు వాడుకో, ఖర్చు పెట్టుకో. శౌర్య నువ్వు బట్టి కట్ట. దివ్య, నువ్వేంటి ఇక్కడ? నేను ఇంకో పెళ్లి చేసుకుంటే చచ్చిపోతావా? బుద్ధుందా? చిచి, చచ్చిపోతుంది నేను కాదు, ఇతను. అది నేనే, వాట్? గౌతమ్ సాఫ్ట్వేర్. మరి నాతో ఫోన్ లో మాట్లాడింది? ఓ, ఇందాక ఫోన్ లో నువ్వా? ఫోన్ లో మాట్లాడేది సరోజ కదా. గౌతమ్ సాఫ్ట్వేర్ నేనే. ఏంటి కన్ఫ్యూజన్? నీలాగే ఇతని మిస్సెస్ కూడా ఇంకో పెళ్లి చేసుకోబోతుందంట. అందుకే సూసైడ్ చేసుకోవడానికి వచ్చాడు. నేను యూఎస్ కి వెళ్తుంటే మధ్యదారులను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. నువ్వేమో నేను చచ్చిపోతున్నాను అనుకున్నావు అంతే. నాకు పెళ్లి అవుతుంది తెలిసి యూఎస్ పారిపోతున్నావా? అంటే నిన్ను. అరే ఏం వెతుకుతుందంట బ్రదర్? అరే బండ. దూకి రావడానికి గ్యాప్ ఎక్కువ ఉంది, లేదా నేనే వచ్చి తోసేదాన్ని. నేనేం చేశాను? వాడేనాయ నీకంటే పెళ్ళానికి ఇంకో పెళ్ళి అవుతుందని సూసైడ్ చేసుకుంటాడు. ఇప్పుడే కదా వాడు సూసైడ్ చేసుకున్నాను తిట్టావు, మళ్ళీ మనం సపోర్ట్ చేస్తావేంటి? లేడీస్ అంతే భయ, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. దివ్య, ఏంటి? నేను ఒక ఓన్ డిసిజన్ కి వచ్చిన. నువ్వేమో ఈ నమక్కుఫ్ గాని పెళ్లి చేసుకొని ఫీల్ అవుతున్నావు, నేనేమో కబ్రస్తాన్ కా కబూతర్ చేసుకొని ఫీల్ అవుతున్నా. సేమ్ సిచ్యువేషన్, సేమ్ ఫీల్, సేమ్ లవ్, సేమ్ క్లైమాక్స్. వీళ్ళిద్దరు నిడిసేసి నువ్వు ఓకే అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. ఏమంటావు? కొడితే తలకే మోకాలు ఇరుక్కుపో. అతను కొడతావు? అబ్బా, దివ్యడాలి అప్పుడే సపోర్ట్ సురు చేసింది. లవ్ ఎప్పుడు ఎట్లా పుడుతుందో ఎవరు తెలియదు. లవ్ గివ్ అంటే డొక్కలో పుడతా. అప్పుడే రివర్సా
చూసినా తమ్ముడు ఈ లేడీస్ నమ్మద్దు రా చచ్చిపోదాం. ఒక్క నిమిషం ఆగరా, దివ్యతో మాట్లాడాలి. కన్విన్స్ అయితే ఓకే, లేదంటే ఇద్దరు కలిసి చచ్చిపోదాం. నువ్వెన్ని చెప్పినా కన్విన్స్ అవ్వను నేను. నీ లైఫ్ లోకి రావటమే నేను చేసిన తప్పు. కరెక్ట్. అసలు నా లైఫ్ లోకి నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు రావడంతో నా లైఫ్ నాశనం అయిపోయింది. ఐ హేట్ యు దివ్య. హ్యాపీగా ఉన్నాయి నాలు 24 ఏళ్ళు లెక్క పెట్టుకుని అంతమంది ఫ్రెండ్స్ కలిసామా, తిన్నామా, తాగామా, ఫినిష్. ఆ తర్వాత ఎవరిని పెద్దగా పట్టించుకున్నావు అని కాదు. ఎవరున్నా లేకపోయినా ఓకే, నీతో కూడా అలాగే ఉందాం అనుకున్నాను, కానీ ఉండలేకపోయానే. ఏ దట్స్ వై ఐ హేట్ యు. అంజు అపేగా నాకు ఇంతప్పటి నుంచి ఫ్రెండ్స్. అన్ని వాళ్ళతో ఫస్ట్ షేర్ చేసుకునేవాడిని, కానీ ఇప్పుడు అన్ని నీతో ఫస్ట్ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఏ అంత ఇంపార్టెంట్ అయిపోయావు నాకు. దట్స్ వై ఐ హేట్ యు. మీ నాన్నగారు ఆ రోజు ఇంటికి వచ్చి లాక్కెళ్తుంటే నేనేమవుతున్న బాధ కంటే దాన్ని ఏమంటారని టెన్షన్ ఎక్కువైపోయింది నాకు. నువ్వేం మాటలు పడతావేమో అని చచ్చిపోయాను ఇక్కడ. నా లైఫ్లో నాకేం కావాలో ఎన్నాళ్ళు నాకు తెలిసి అనుకున్నాను దివ్య. నాకేం తెలీదని నువ్వు వెళ్ళిపోయాక తెలిసింది. అందుకే ఐ హేట్ యు. ఐ హేట్ యు టు. ఐ లవ్ యూ. ఎస్ నేను కారణ జన్ముడిని మిమ్మల్ని కలపడానికి బతుకుని ఇప్పటి వరకు. ఇక నేను చచ్చిపోతా చాలు తమ్ముడు. ఒక్కసారి నీ ఫోన్ లాస్ట్ పిక్ తమ్ముడు. సెల్ఫీ తిరుగుతా అంతే. తమ్ముడు ఫేస్బుక్ లో పెట్టు, నా సర్వలో చూడాలి. నువ్వు రాబాయ్. నువ్వు నీ ఫ్లైట్ ఎక్కువ, నా ఫ్లైట్ కపిలేశ్వరమ్మ, మన చంటోడి ముడ్డి మీద అండర్వేర్ ఉందో లేదో చూసుకోకుండా జిప్పు లాగింది నువ్వు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఇక్కడి నుంచి నేనేం చేయగలను? ప్లీజ్ దయచేసి నన్ను టార్చర్ పెట్టుకో. చంటోడి ముడ్డెలా కడగాలి, జిప్పెలా లాగాలి, ఇలాంటి చెత్త ప్రశ్నలు తప్ప వేరే టాపిక్ ఉండదా ఫోన్లో? నీ చెత్త టార్చర్ వల్లే ప్రొఫెషనల్ కిల్లర్ నుంచి చెత్తలారి డ్రైవర్ నయ్యా. చనిపోయే ముందు లైఫ్ మొత్తం కళ్ళ ముందు కనిపిస్తుందంట. తొక్కిచ్చేసా. కపిలేశ్వరమ్మ, చంటోడికి నువ్వు జిప్పేశావు. ఇప్పుడు పోలీసులు నాకు డప్పేస్తారు. నీ ఫోన్ టార్చర్ కి లారీ కూడా కంట్రోల్ తప్పివ్వడం గుద్దేసింది. నేనేం పాపం చేశానే? సార్, నేను కావాలని చెప్పలేదు సార్. మా కపిలేశ్వరమ్మ చంటోడికి కడ్రాయర్ ఉందో లేదో చూసుకోకుండా జిప్ లాగేసింది సార్. నేను చెప్పేది వినండి సార్, మీరు ఎవరిని చంపలేదు. మీరు ఇన్ఫాక్ట్ ఒకరిని కాపాడారు సార్. యువర్ ఏ రియల్ హీరో. అవును సార్. ఏమన్నారు? నేను హీరో? కంగ్రాచులేషన్స్ సార్. ఫోన్ లో శౌర్య